ఆయన చాలా సార్లు అల్లు అర్జున్ గారిని కలిసావు నువ్వు వెళ్ళి మాట్లాడావు కూడా. ఎలా ఎలా మాట్లాడతారు అల్లు అర్జున్ గారు, ఏంటి అసలు? నేను చెప్తా అంటే ప్రతి ఫ్యాన్ కి ద బెస్ట్ మెమొరీ ఉంటది. సో నేను చాలా సార్లు కలిసిన. ఇంకోటి నా అదృష్టం ఏంటంటే సో నేను చేసే ప్రతి ఈవెంట్ లో నేను ఎక్కడ కనిపించినా నా గురించి మాట్లాడతాడు, మనోడు ఎక్కడున్నా వస్తాడా అని. అంటే 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 ఒక సందర్భంలో నేను వైజాగ్ వెళ్ళడం జరిగింది. సో అక్కడ వెళ్ళి ఇట్లా తొడలు కొట్టి జెండలు ఊపి చేస్తే సడన్ గా అక్కడ కొబ్బరికాయ కొట్టడం జరిగింది. చూసిండు, హే మనోడు హైదరాబాద్ లో ఉంటాడుగా, సంతోష్ ఇక్కడికి ఎందుకు, ఎక్కడ వచ్చినా ర్యాంపేనా అన్నాడట. సో ఒక అంటే ఇప్పుడు చాలా మంది అభిమానులు ఉంటారు కానీ గుర్తుపెట్టుకోవడం చాలా తక్కువ. అంతమంది ఫ్యాన్ ఫేజ్ లో నన్ను గుర్తించి మాట్లాడమంది నా లైఫ్ కి చాలు బ్రో. సో తను ఏదో చేయాలి, నన్ను ఆదుకోవాలని పక్కన పెడితే ఒక స్టార్ గా ఎదిగి తను ఎన్నో సినిమాలు చూస్తూ ఎంతమంది ఫ్యాన్స్ కలిసి ఉంటాడు, ఎంతమంది బట్ అందులో నన్ను పిలిచి అదన్నాడంటే ఇవి నా ఫ్యానిజానికి నాకు ఇది చేయాలనిపించింది అంతే. బట్ ఒకటి చెప్తున్నాను కదా, తను ఫస్ట్ టైం కలిసినప్పుడు తనని అసహించినోడు కూడా యువర్ అల్లు అర్జున్ నేనే నా తిట్టినాను అనుకుంటారు. అలాంటి రిసీవింగ్ ఉంటుంది, చాలా బాగా మంచి రిసీవ్ చేసుకుంటారు. మీరు నేను కాదు, మీ మీడియా వాళ్ళు కూడా చూస్తున్నారు ఫ్యాన్స్ గురించి మాట్లాడడం. కానీ బట్ ఏదైనా మాట్లాడి మైక్ ఇచ్చిరంటే అది గంటల తరబడి పర్ఫెక్ట్ గా మాట్లాడతాడు. ఓకే, అంటే అల్లు అర్జున్ గారు మీరు కలిసినప్పుడు ఆయన అంటే సార్ నేను ఇలా చేశాను సార్ మీకు చూపించారా, లేకపోతే నీ వీడియోలు చూస్తున్నా అంటే నేను ఒక ఫోటో చూపించిన, అంటే పుష్ప గొడ్డలి అంటే ఇది నేను ట్విట్టర్ లో చూశాను బాగా వైరల్ అయింది కదా అన్నాడు. ఇక ఏం మాట్లాడాలో అర్థం కాలేదు ఫస్ట్ టైం. ఇది నేను చూసినా యాక్టివ్ ఉంటావు కదా, బాగా వీడియోలు చూస్తూ ఉంటా. అంటే బన్నీ గారు ట్విట్టర్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కొద్దిగా యాక్టివ్గా ఉంటారు అన్ని. చూసినా చాలా బాగుంది, హెయిర్ ఎందుకు పెంచాను, లేదన్నా మీరు ఏ స్టైల్లో ఉంటే అసలు అన్నాడు. ఇక మాట రాలేదు ఆ రోజు. సో ఆ రోజు ఇంట్లో ఉండి అక్కడనే తినేసి అసలు వాళ్ళ ఇంట్లోనే ఫుడ్ పెట్టి అక్కడనే తినేసి వచ్చింది నేను. నా ఫస్ట్ మీటే చాలా ఇంతగా లైఫ్ టైం గుర్తుపోయేటట్టు అయిపోయింది. తర్వాత చాలా సార్లు కలిసినప్పుడు సాంగ్స్ కూడా నా సాంగ్ తీసి చూపించాను. ఆల్రెడీ ఇది ఇన్స్టాలో ప్రోమో చూపించాను. ఇది సాంగ్ ఐకాన్ బ్రదర్స్ కదా, ఇన్స్టాలో నేను చూశాను అన్నాడు. అసలు స్టన్స్ చేసిండు అన్న. నాకు మాటలు రాదు, ఎందుకంటే చూసిన బాగా చేసినావు, లిరిక్ బాగుంది, ఎవరు రాశారు బాగా చేసినావు, ఫుల్ సాంగ్ ఎప్పుడు రిలీజ్ చేస్తున్నావు. మేబీ ఫుల్ సాంగ్ చూసి ఉంటాడు, గెటప్ వేసిన. చూడకపోయినా ఖచ్చితంగా ఏదో రోజు ఇప్పుడు త్వరలో చూపించేస్తా. అంటే అది ఫ్యాన్ మేట్ కదా, ఖచ్చితంగా ఇవి చూపిస్తా. ప్రోమో అయితే చూసిండు, చాలా బాగుంది, మంచి స్టెప్ వేసినావు, ఆల్ ది బెస్ట్, మంచి చేయని చెప్పిండు. హ్యాపీ.